పాకిస్తాన్తో మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్పై అందరి ఫోకస్ పడబోతోంది. బలమైన పాకిస్తాన్ బౌలింగ్ను ఎదుర్కొని వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. అసలే న్యూయార్క్ పిచ్ సవాల్ విసురుతోంది. పేసర్లకు అడ్డగా ఉంటోంది. అలాంటి పిచ్పై వెరైటీ షాట్లు ఆడటం సాధ్యమవుతుందా అనే చర్చ జరుగుతోంది. బౌలర్ల వ్యూహాలకు సూర్య అంత ఈజీగా చిక్కడనే పేరుంది. బౌలర్ ఎవరైనా చితక్కొడతాడని రికార్డులు చెబుతున్నాయి. స్ట్రైక్ రేట్ పరంగానూ స్కై ఈజ్ స్కై అనే అంచనాలున్నాయి. అయితే గత మ్యాచ్ల్లో మాత్రం సూర్య గొప్పగా ఆడలేదు. టార్గెట్ చిన్నదే కావడంతో బిగ్ షాట్ బాధేందుకు ప్రయత్నించాడు. కానీ ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. 4 బంతులు ఎదుర్కొని 2 పరుగులే చేశాడు. బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్లో మాత్రం పర్వాలేదనిపించాడు. క్రీజులో ఉన్నంతసేపు అలరించేందుకు ప్రయత్నించాడు. 18 బంతుల్లో 31 పరుగులు సాధించాడు. 4 ఫోర్లు కొట్టాడు. 172కు పైగా స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. ప్రస్తుతం T20 వరల్డ్ కప్లో సూర్య నెంబర్ 4 ఆటగాడిగానే ఆడుతున్నాడు. ఈ స్థానంలో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్కు మధ్య లంగరేసి పరుగులు సాధించాల్సిన అవసరం ఉంటుంది. పేస్ సవాల్ను ఎదుర్కొని సూర్య నిలబడితే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నిజానికి ఐపీఎల్లో స్కై ఆకట్టుకున్నాడు. కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వాంకడేలో సెంచరీ కూడా కొట్టాడు. ఐపీఎల్లో ఆలస్యంగా జాయిన్ అయిన పరుగుల వినోదం అందించడంలో ముందే నిలిచాడు. సీజన్లో ముంబై ఇండియన్స్ విఫలమైన తన వంతుగా మంచి మార్కులే కొట్టేశాడు. అయితే T20 వరల్డ్ కప్లో అంతకు మించిన పర్ఫార్మెన్స్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. టీమిండియా విజయాల్లో కీలకం కావాలనుకుంటున్నారు. ఇక T20 కెరియర్లో సూర్య ఇప్పటి వరకు 61 మ్యాచుల్లో బరిలో దిగాడు. 2143 పరుగులు సాధించాడు. 4 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు కొట్టాడు. యావరేజ్ 44.64. స్ట్రైక్ రేట్ 171.16. కెరియర్లో ఎక్కువగా 4వ స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. 36 ఇన్నింగ్స్ల్లో 1404 పరుగులు సాధించాడు. 4వ స్థానంలోనే 3 సెంచరీలు చేశాడు. అత్యుత్తమ యావరేజ్ కూడా 4 నెంబర్లోనే ఉంది. 48.41 యావరేజ్తో పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 175.28. పాకిస్తాన్పై మాత్రం సూర్యకు మంచి రికార్డు లేదు. 4 మ్యాచుల్లో 57 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 18 పరుగులు మాత్రమే.